దానికి మనం చూస్తే కనుక ప్రత్యేకమైన కారణం ఒకటేనండి. మహిళా రిజర్వేషన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లోక్సభలోను రాష్ట్ర అసెంబ్లీలోను తీసుకురావడమే ప్రత్యేక కారణం. ఈ బిల్లు అనేది అంటే ఇంత ఫాస్ట్గా అమెండ్మెంట్ తీసుకొచ్చి చేయడానికి కారణం, స్పెషల్ సెషన్ పెట్టడానికి కారణం. దీనిలో ఆర్టికల్ 82 మన రాజ్యాంగంలో ఆర్టికల్ 82 ప్రకారం 2026 తర్వాత వచ్చే సెన్సస్ లెక్కల ప్రకారం డీలిమిటేషన్ జరగాలి. ఇదంతా ప్రాసెస్ అవ్వాలంటే చాలా లేట్ అవుతుంది. కాబట్టి అంటే మన సెన్సస్ రిజల్ట్స్ వచ్చి దానికి సంబంధించి డీలిమిటేషన్ ప్రక్రియ అయితే వచ్చే 10 ఏళ్ళైనా ఉమెన్ రిజర్వేషన్ బిల్కి వెలుగు రాదనమాట. దాంతో దాన్ని ముందుకు జరిపి మహిళా లోకాన్ని, నారీ లోకాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే ఈ మొత్తం ఈ అమెండ్మెంట్ బిల్ అని చెప్పొచ్చండి. రేపు ఏదైతే స్పెషల్ సెషన్ పెడుతున్నారో అయితే ఈ ప్రక్రియ అనేది ఈరోజు మొదలైందని నేను అనుకోను. ఇది చాలా పద్ధతి ప్రకారమే జరిగిందని అనుకుంటాను. ఎందుకంటే మన కొత్త పార్లమెంట్లో సీట్లు చూస్తే కనుక లోక్సభలో 888 సీట్లతో మన లోక్సభ కొత్త పార్లమెంట్లో లోక్సభలో అంత అకామిడేషన్ ఉందన్నమాట, అంత పొజిషనింగ్ ఉంది. అంతేకాదు జమిలీ ఎన్నికలు, వచ్చే ఎన్నికలు దాదాపు 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే దేశం మొత్తం ఒకే ఎన్నిక జరిగే విధానం. ఇదే టైంలో ఏదైతే నియోజకవర్గాల కూర్పు ఉంటుందో, మహిళల్ని ఎక్కడెక్కడ పొజిషనింగ్ చేయాలి ఇదంతా ఉందో ఒకటేసారి ఇదంతా తీసుకొస్తే కొన్ని డికేట్స్ పార్టీ సిస్టమ్ నడుస్తూ ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసి ఉండొచ్చని నా అంచనా అండి. ఇక్కడ అసలు ఇదంతా పక్కన పెట్టి అసలు మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి 30-40 సంవత్సరాల నుంచి ఇది చర్చ జరుగుతున్నా భారతదేశంలో ఇంతవరకు రాలేదు. వచ్చిన అవకాశాన్ని మహిళా లోకం వినియోగించుకోవాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా మహిళా రిజర్వేషన్ అంశంలో మాత్రం నేను ఖచ్చితంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మహిళలకి రిజర్వేషన్ రావాలనే కోరుకుంటాను. ఎందుకంటే భారతదేశంలో పొలిటికల్ ప్లాట్ఫామ్ లేకపోతే మహిళలకి వాయిస్ లేకుండా పోతుంది. చాలామంది మహిళలు, ఈవెన్ జయలలిత గారు కూడా ఒక మాట అంటారు, ఆవిడ 2 ప్రపంచాలు నేను గెలిచాను, సినిమా ప్రపంచం, రాజకీయ ప్రపంచం అని. అదేవిధంగా ఒక మహిళ ఒంటరిగా బయటకు వచ్చి రాజకీయంలో అభివృద్ధి చెందాలంటే హర్ స్కిన్ షుడ్ బి యాజ్ థిక్ యాజ్ డైనోసర్. చాలా అంటే అన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలన్నమాట పబ్లిక్ లైఫ్లో ఉన్న మహిళల సంగతి. అలాంటి వాళ్ళ కోసం రిజర్వేషన్లు ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా, అది ఏ ఎక్సర్సైజ్ పెట్టినా సరే, ఎంత ఫాస్ట్ ఎక్సర్సైజ్ పెట్టినా సరే నేను అందరం మహిళా లోకం దానికే సపోర్ట్ చేస్తాను నేను నమ్ముతానండి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, రాజకీయ పార్టీస్ అన్ని పక్కన పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు ఎంత తొందరగా వెళ్ళితే అంత తొందరగా పూర్తి స్థాయిలో అమల్లోకి రావాలని కోరుకుంటున్నాం.